సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలి. బొంబాయి రవ్వ 1 కప్పు, షుగర్ 1 కప్పు, ఆమ్రసము 1 కప్పు, ఇలాచీ పౌడరు, కేసరి కలర్ కోసము, నెయ్యి 2 స్పూన్స్. నైస్. సో స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ముందుగా స్టవ్ ఓకే. వేడెక్కాక సో ఇది నెయ్యి కదండి? నెయ్యి అండి. నెయ్యి కూడా ఎక్కువ పట్టదు. అవును. సో ఇంతకీ మరి సమ్మర్ వచ్చిందంటే మామిడి పండు తోటి, మ్యాంగో తోటి మీరు ఇంట్లో తయారు చేసుకునే రెసిపీస్ ఉన్నాయి చెప్పండి. అది అంటే మేము అదే పూరి పాలు వేసి దీన్ని చేస్తాం అన్నమాట. మామిడి పండుతో పూరి అది. దాని ఇంకా ఇట్లా స్వీట్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత కావాలంటే మామూలుగా అయినా తినేయచ్చు. అంటే చేసుకుని సేరకి దానికి చపాతీకి, పూరికి, వాటికి మంచిగా. సో నేనైతే మొన్న ఒక మంచి మ్యాంగో మిల్క్ షేక్ తయారు చేసుకున్నానండి. సో మిల్క్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి లిటిల్ బిట్ హనీ, లిటిల్ బిట్ క్యాష్యూస్ అన్ని వేసుకొని బ్లెండ్ చేసుకొని కమ్మగా వాసన వచ్చేదాకా కొంచెం వేయించాలన్నమాట. సో మీ అమ్మాయి పేరేంటండి? మా అమ్మాయి పేరు అశ్విని అండి. అశ్విని. తన ఇంట్రెస్ట్ తోనే నేను వచ్చాను. చూపించమ్మా అని. మీ అమ్మాయికి వంటలు వచ్చా? నేర్చుకుంటుందండి ఇప్పుడు. ఒక మంచి 2 వంటలు నేర్పించి పంపించండి మా ప్రోగ్రామ్. డెఫినెట్ గా అండి. సో మీ వంటల్లో ఏ రెసిపీస్ అంటే అశ్వినికి బాగా ఇష్టం? బిసిబేళి బాత్ అని చేస్తాము, అది చాలా ఇష్టము. తర్వాత పీస్ మెంతే రైస్ ఉంటుంది, అది చాలా ఇష్టం. ప్యూర్ వెజిటేరియన్. మీరు వెజిటేరియన్? ఓకే. సో మరి వెజిటేరియన్స్ కి అంటే యాక్చువల్ గా రెసిపీస్ తక్కువ ఉంటాయి అంటారు కానీ, బట్ ఐ థింక్ వెజిటేరియన్ రెసిపీస్ చాలానే ఎక్కువ ఉంటాయి. చాలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి. అన్ని రకాలు చేసుకోవచ్చు, చాలా రకాలు. కొంచెం ఇంకా టైం టేకింగ్ ఉంటుంది. సో మంచిగా సెలవులు వచ్చినప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏమేమి స్పెషల్స్ చేస్తారు? స్పెషల్స్ అదే అండి, బిర్యానీ చేస్తాను, వెజిటేబుల్స్, వెజ్ బిర్యానీ. ప్లేట్లో తీసేస్తాను. ఓకే. ఓకే. సో ఇంటికి ఈ రెసిపీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? అంటే నేను కొద్దిగా ఆలోచించాను అన్నమాట. ఇంట్లో కూర్చొని ఇట్లానే అన్ని పైనాపిల్ చేస్తారు, బనానా వేస్తారు, అన్ని ఫ్రూట్స్ వేస్ట్ చేస్తారు కదా అని. ఇంటికి వాటర్ మిలన్ కూడా విన్నానండి. కాకపోతే ఇది చూద్దామని ట్రై చేస్తాను. సో ఐడియా అయితే మీదే, మ్యాంగో తోటి చేద్దాము. కొంచెం మరగాలి. ఓకే. సో సమ్మర్ వచ్చిందంటే మీ ఇంట్లో కూడా ఫుల్ మ్యాంగోస్, మామిడి పండు రోజు ఉంటుంది. రోజు తినాలి కూడా కంపల్సరీ, ఎందుకంటే సీజన్ రాదు కదా. అవునండి, అవునండి. రోజు మజ్జిగన్నంతో, పెరుగన్నంతో మంచిగా మ్యాంగో, చక్కెర వేయాలండి. ఓకే. కొద్దిగా కరిగిన తర్వాత సో మీరు ఇలాగే క్రియేటివ్ గా మీ ఓన్ గా కూడా రెసిపీస్ మీరు ఆలోచిస్తూ ఉంటారా? ఏంటో మా అమ్మగారు కూడా చాలా బాగా చేస్తారు. ఓకే. సో ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు మ్యాంగో తోటి తయారు చేశారు కదా ఆలోచించి క్రియేటివ్ గా, సో అలా మీరు కొత్తగా ట్రై చేసిన రెసిపీస్ ఏమైనా? నేను అది వెజిటబుల్ రైస్ అని ఒకటి ఉంటుంది. ఓకే. దానిలో కొంచెం మసాలా వేరే డిఫరెంట్ చేసేసాను, చాలా బాగా కుదిరింది. సో ఏం డిఫరెన్స్ ఉంది మసాలాలో? అని అంటే దాల్చిన చెక్క ఇవి వేస్తాం కదా, దానిలో మిరియాలు వేసి చేశాను అన్నమాట. బాగా వచ్చిందా? బాగా వచ్చింది. కొబ్బరి పాలు ఉంటుంది, కొబ్బరి పాలు వేసి అలా చేస్తాను. ఇది వేద్దాం. ఓకే. కొంచెం చక్కగా పెట్టేదాక కలుపుతూ ఉండాలి. ఓకే. సో మరి మీ ఇంట్లో డైలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేరియన్ రెసిపీస్ ఏమేమి ఉంటాయి? బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ లో రసం ఉంటుంది, పప్పు ఉంటుంది, రెగ్యులర్ మీల్స్, దోసకాయ పప్పు, కానీ ఆకుకూరలు ఎక్కువ వాడతాను. ఆకుకూరల పప్పులో ఇది వేయాలండి. ఓకే. ఇది స్లిమ్ లోనే చేయాలి.
ఇదంతా బాగా దగ్గర పెట్టాలి. కొద్దిగా దగ్గర పడేదాకా ఓకే. కలుపుతుంది. సో ఫుడ్ కలర్ ఆప్షనల్ కదా, మన ఇష్టం అయితే. కొద్దిగా నీళ్లు పోసి ఇది వేసుకుంటే Yeah. ఆప్షన్. కానీ కలర్ పెట్టే బాగుంటుంది కదా, అవునండి, పిల్లలకు కూడా అట్రాక్షన్ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ప్రెజెంటేషన్ వైజ్ బాగుంటుంది. సో ఏమి స్వీట్స్ బాగా వచ్చండి మీకు? స్వీట్ నేను బొబ్బట్టు చేస్తానండి, బేసన్ లాడు, రవ్వ లాడు, తర్వాత మైసూర్ పాక్. సో మీది ఎక్కడండి ప్రాపర్, ఎక్కడి నుంచి? ప్రాపర్ అంటే మరి యాక్చువల్లీ మైసూరు. ఓకే. అక్కడ నుంచి ఇట్లా జాబ్ కోసం రైల్వేస్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇన్లాస్ వాళ్ళు. ఓకే. అలా అలా అలవాటు అయిపోయింది తెలుగు. సో మీరు పుట్టిన పెరిగిందంత మైసూరేనా? కాదండి, ఇక్కడే హైదరాబాద్, ఇక్కడే. ఇక్కడ పుట్టారు. ఓకే. చదువుకుంది అక్కడ మైసూర్లోనా? అంతే, ఇక్కడ ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఎప్పుడు వెళ్ళారు మైసూర్కి? అంటే అప్పుడప్పుడు వెళ్తుంటాం అంతే. సో మైసూర్ స్పెషల్స్ ఏమైనా వండుకుంటూ ఉంటారా ఇంట్లో ఎప్పుడైనా? మైసూర్ అది మైసూర్ బజ్జీ. మైసూర్ బజ్జీ, తర్వాత రసం. మైసూర్ బజ్జీ ప్రతి ఒక్కరికి ఇష్టమే, చాలా బాగుంటుంది అది. కాకపోతే చాలా మంది పైన ఒక్కటి తిని లోపల పిండి ఉంటుంది కదా, బట్ వెరీ టేస్టీ మైసూర్ బజ్జీ. కొంచెం చల్లారితే దగ్గర పడిపోతుంది, కొంచెం ఉన్నప్పుడే తీసేయాలండి. సో అందుకైనా కర్ణాటక రెసిపీస్, బిసిబెల్ బాత్ ఇవన్నీ చేసుకుంటుంటారు ఎక్కువ? చేస్తుంటానండి. ఓకే. ఆరినట్టు ఇట్లా ఉంటుంది. అవునండి. చల్లారిన తర్వాత దగ్గర రెడీ అయింది డిష్. ఓకే. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, ఆమ్సిరా రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఆమ్సిరా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, నెయ్యి, పంచదార, ఫుడ్ కలర్, మామిడిపండు గుజ్జు, యాలకుల పొడి. ఆమ్సిరా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి కాసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి వేడి చేసి అందులో పంచదార వేసి కరిగించి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ అలాగే మామిడిపండు గుజ్జు కూడా వేసి బాగా దగ్గర పడేదాకా ఉడికించాలి. తర్వాత ఫుడ్ కలర్, యాలకుల పొడి వేసి ఇంకా సేపు ఉడికించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంటే ఆమ్సిరా రెడీ.